హలో మిథున. హలో వరుణ్. చెప్పు మిథున, ఏమైంది? ఇప్పుడు మా ఆఫీస్కి రాగలవా? నేను ఇప్పుడే మా మేనేజర్తో మాట్లాడాను. నీ జాబ్ గురించి కూడా చెప్పాను. నేను ఒకసారి కలుస్తా అన్నాడు. నిజమా? యా, వస్తావా? వస్తా. ఓకే, ఐల్ వెయిట్ ఫర్ యు. వచ్చేసే త్వరగా. వస్తున్నా. నేను రాత్రే కదా రాసా పేపర్ మీద. అరే, ఇలా తెలుసుంటే ఎగ్జామ్స్లో అడ్డదిడ్డంగా రాసేవాడిని కాదే. ఏంటో. హాయ్, ఇదంతా ఎప్పుడు జరిగింది? అదో పెద్ద లడ్డూల స్టోరీ లేరా. లడ్డూల స్టోరీయా? కాదు, పక్కన ఫ్రెండ్లీగానే మాట్లాడతారు కదా. ముందు నువ్వు పదా. ఎస్, యా, ఓకే సార్. ఎస్, అదే మా ఫ్రెండ్ని రమ్మన్నారు కదా. యా, ప్లీజ్ కమ్ ఇన్. ఐ విల్ కాల్ యూ లేటర్. హాయ్, దిస్ ఇస్ శర్వా. హాయ్ సార్, ఐఎమ్ వరుణ్. ఓకే సార్. ఓకే వరుణ్, యూ గైస్ క్యారీ ఆన్. అదే నువ్వు ఉండవా? పర్లేదు. ఓకే సార్. సో వరుణ్ సార్, వాట్ ఆర్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్? So if you will do our assignment and I am replaced, then you are in. Sure sir. Okay Varun, all the best. Thank you. Ha Varun? Sir? నీకు లడ్డు అంటే ఇష్టమా? ఏంటి సార్? లడ్డు, తినే లడ్డు. ఇష్టమే సార్. గుడ్, యూ కెన్ లీవ్. ఓకే. ఏమైంది అంత డల్గా ఉన్నావు? వరీడ్ ఉన్నానే. మా ఫ్రెండ్ ఒక అతన్ని జాబ్కి రికమెండ్ చేశా. బాస్ తననే ఇంటర్వ్యూ చేస్తున్నాడు, ఎలా అవుతుందా అని. అబ్బో, ఎవరైనా స్పెషలా? అలాంటిదేం లేదే. ఓకే. నీకేమైందే? నువ్వెందుకు అంత టెన్షన్గా ఉన్నావు? అరే లైట్ లేవే, తర్వాత చెప్తాను. అరే ఏంటో చెప్పవే. ఏం చెప్పాలరా, నా కెరీర్ టెన్షన్లో ఉన్నాను. దాంతోపాటు ఈ హెయిర్ ఫాల్ ఒకటి. దీంతో హెయిర్ మొత్తం థిన్ అయిపోతుంది. దానివల్ల నా రిలేటివ్స్ కూడా జడ్జ్ చేస్తున్నారు. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. బట్ నువ్వు ఎవరి ఒపీనియన్ చేంజ్ చేయలేవు కదా. నువ్వు ఓన్లీ నీ కోసం బెస్ట్ చేయగలుగుతావు. నేను నీకు హెల్ప్ అయ్యే ప్రోడక్ట్ సజెస్ట్ చేశాను అండ్ లక్కీలీ అది ఇప్పుడే డెలివరీ అయింది. ఓ, ఏంటది? లుక్, ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ పారాషూట్ అడ్వాన్స్డ్ కమ్స్ పారాషూట్ అడ్వాన్స్డ్ ఆనియన్ హెయిర్ ఆయిల్. బాగుంది, కానీ దీని నుంచి ఆనియన్ స్మెల్ అయితే ఏం రాదు కదా? హే లేదు, ఇన్ఫాక్ట్ దీని స్మెల్ చాలా హెవెన్లీ. కావాలంటే చూడు. బాగుంది. ప్లస్ ఇది ఫ్రీ ఫ్రమ్ పారాబిన్ అండ్ సల్ఫర్, సో నో కెమికల్స్. డోంట్ వరీ. ఓ ఓకే. అండ్ తెలుసా, ఇది చాలా అఫోర్డబుల్. నువ్వు అమెజాన్లో కూడా కొన్ని మంచి ఆఫర్స్ ఎప్పుడైనా అవైల్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ మిథున. ఆఫీస్లో నువ్వు ఒక్కదానివే చాలా ఫ్రెండ్లీగా ఉంటావు. కమ్ ఆన్. చలో దెన్, నాకు వర్క్ ఉంది, నేను వెళ్తున్నాను. బాయ్. ఏమైంది? మీ దాంట్లో ఎక్స్పీరియన్స్ లేకుండా రిక్రూట్ చేసుకోరంట కదా. అలా అన్నారా? అదేంటి, నేను నిన్న అంత మాట్లాడాను, లడ్డు కూడా ఇచ్చాను. నువ్వేం డిసప్పాయింట్ అవ్వకు, నేను మాట్లాడేసి వస్తా. మిథున కూర్చో. అదేం లేదు, ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఒక అసైన్మెంట్ ఇచ్చారు అంటే అది కంప్లీట్ చేస్తే నా క్యాపబిలిటీ ఏంటో తెలుస్తుంది కదా. అది కంప్లీట్ చేస్తే జాబ్ వచ్చేసినట్టే. అమ్మయ్య, అలా అయితే ఓకేలే. మిథున, నిన్ను అడగచ్చా? ఈ జాబ్ ఇప్పుడు నిన్న నీకు హెల్ప్ చేసినందుకు ఏమన్నా? హే కమ్ ఆన్ వరుణ్, నేను ఆల్రెడీ నిన్న మార్నింగే మాట్లాడేశాను మేనేజర్తో. నీకు ఫోన్ చేశాను, నువ్వు లిఫ్ట్ చేయలేదు. అలా అయితే ఓకే. ఇంకోటి అడగచ్చా? ఈ లడ్డూలో గోలేంటి?
అవును, ఇంతకీ ఆ లడ్డూలు నిజంగా నువ్వే చేసావా? అది లడ్డూలో స్టోరీయే. నన్ను ఇందాక అడిగాడు తెలుసా, ఏమని? నీకు లడ్డూలు అంటే ఇష్టమా అని. క్రేజీ. అవును, చెప్పడం మర్చిపోయా. నువ్వు చెప్పినట్టే రోజు మేనిఫెస్ట్ చేసా, అనుకున్నట్టే అయింది. ఇట్స్ వర్కింగ్ తెలుసా. సి ఐ టోల్డ్ యూ ఇట్ విల్ వర్క్. ఇంతకీ ఏం మేనిఫెస్ట్ చేసావు? చెప్పచ్చా? ఆల్రెడీ అయింది అన్నావు కదా. అసైన్మెంట్ అవ్వాలి, మీ లడ్డు బాబుకి ఓకే అవ్వాలి అని. లడ్డు? నేను పెట్టిన కొత్త పేరు బాగుందా? అవును, అసైన్మెంట్ అంటున్నావు కదా, ఎలా? అదే ఆలోచిస్తున్నా. ఒక కెమెరా రెంట్కి తీసుకుంటా, మంచి కెమెరా. హలో వర్ష, ఎక్కడ వచ్చేసావా? వచ్చేసానే. మీరు ఎక్కడున్నారు? రోడ్డుకి ఇటు సైడ్ ఉన్నా చూడు. ఓకే ఓకే, ఇదిగో. సో తిన్నా ఫ్రెండ్ వర్ష, దిస్ ఇస్ వరుణ్. హాయ్. హలో. ఏంటి మరి, లంచ్ అయిందా? లేదే, టీమ్ లంచ్ ఉంది, సో ఐఎమ్ గోయింగ్ దేర్. ఎక్కడ? ఇంకా డిసైడ్ కాలేదు. సరే సరే, నాకు కాల్ వస్తుంది. ఓకే బాయ్ వరుణ్. బాయ్ బాయ్. సో వరుణ్, దిస్ ఇస్ ఫర్ యూ. కెమెరా రెంట్ తీసుకోవడమే వద్దు, ఈ కెమెరాతోనే నువ్వు నీ అసైన్మెంట్ ఫినిష్ చేయి. అయిపోయాక నా ఫ్రెండ్కి రిటర్న్ ఇచ్చేద్దాం. ఇది ఎప్పుడు ప్లాన్ చేసావు? అంటే ఐ నో మై లడ్డు కదా, సో వర్క్ నచ్చి జాబ్ జాయిన్ అయితే ఇంతకన్నా మంచి కెమెరా ఇస్తారు. థ్యాంక్ యూ మిథున, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ఎమోషనల్ అవుతున్నట్టున్నావు? ఏం లేదు, నాకు చిన్నప్పటి నుంచి ఫొటోస్ తీయడం అంటే చాలా ఇష్టం. అదే ప్రొఫెషన్ అవుతుంది, అది కూడా ఇంత తొందరగా అని అసలు అనుకోలేదు. సో ఇంతకీ అసైన్మెంట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? నా ఇష్టం అని చెప్పేసి అన్నాడు, చూడాలి. నీ ఇష్టమే, బట్ వాట్ ఆర్ యూ ప్లానింగ్? అంటే ఉమెన్ గురించి చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. అంటే స్టేజెస్ ఆఫ్ లైఫ్, చిన్నప్పటి నుంచి ముసలయ్యే వరకు ఎలా ఉంటుందని. నీతోనే స్టార్ట్ చేస్తా. ఓకే. ఎలా ఉంది చూడు. సో నువ్వు నీ వర్క్ స్టార్ట్ చేసేసావు అంతే. అవును, ఈ అసైన్మెంట్ అయ్యే వరకు నీతో ట్రావెల్ చేస్తే ప్రాబ్లం ఏం లేదు కదా? నాకేం ప్రాబ్లం వరుణ్, నాకు మంచి కంపెనీ ఉన్నట్టుంటుంది. లెట్స్ గో. పద. ఎరా, కాఫీ నీకు ఒక్కడికేనా? నాకు కూడా ఉందా? ముందెళ్ళి తెచ్చుకో. అబ్బా, ఇప్పుడు చేసుకుని ఓపిక లేదురా. ఇదెక్కడిది? మిథున ఇచ్చింది. గిఫ్టా? అంత సీన్ లేదు, వాళ్ళ ఫ్రెండ్ది. అసైన్మెంట్ అయిపోయిన తర్వాత తిరిగి ఇచ్చేయాలి. అబ్బో, చాలా గిఫ్ట్లు వేస్తున్నారా నీకు. నువ్వు ఉన్నావు, ఏం లాభం రా. రేయ్, ఆ రోజు నేను కష్టపడి లేట్ వచ్చా. అలా కాకుండా నేను టైంకి వచ్చుంటే ఇవన్నీ నీకు దొరికేటివా? ఆలోచించు. గొప్ప పని రా, వెళ్ళి కర్రీస్ తీసుకురాపో. తెస్తలే కానీ, అరే ఎలాగో వీకెండ్ వస్తుంది కదా, నాకు ఒక ఫోటోషూట్ ప్లాన్ చేయి. నేను బూతులు మర్చిపోయినా మళ్ళీ వాటిని గుర్తు చేయకు. రే ట్రిగర్ అవ్వక కానీ ఒక చెప్పనా? బూతులు రావు అని అనుకుంటే ఏదైనా చెప్పచ్చు. రావులేరా. అయితే చెప్పు. హ్యాపీ ఫర్ యూ రా. తాగుదాం రా ఒకరోజు. అలా కాదురా, నిజంగానే హ్యాపీ అంటున్నా. అప్పుడు టెన్షన్ పడ్డా, ఇప్పుడు ఎగ్జైటింగ్ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా హ్యాపీగా ఉన్నావు. రే, ఆ పిల్లకి ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారో ఒకసారి కనుకోరా. దేనికిరా? రే, నేను జాబ్ మానేస్తే నాకు కూడా ఏదో ఒక చూస్తుంది కదా తను. మూసుకొని కర్రీస్ తీసుకుని రా. సరే తీసుకొస్తాలే. అబ్బా,
ఉసే మర్చిపోయా, మనీ అడిగావు కదా, 50K ఇస్తా అన్నాడు అన్న. ఓకేనా? వద్దు, సెట్ అయ్యాయి. అదేంటే చెప్పనే లేదు, ఎవరిచ్చారు? మర్చిపోయాను, వరుణ్ ఇచ్చాడు. వరుణా? ఎలా ఇచ్చాడే? అడిగావా అతన్ని? నేనేం అడగలేదు. మరి అడగకుండా ఎలా తెలిసింది? ఏమో, ఎలా తెలిసిందో తెలియదు కానీ ఇచ్చాడు. ఉసే ఏంటి అంత నార్మల్గా చెప్తున్నావు? అలా ఎలా ఇస్తాడు? నువ్వు సెట్ చేసే వరకు జాబే లేదు, నువ్వు డబ్బులు ఇస్తే కానీ పార్క్కి రాలేదు, నువ్వు బిల్ కడితే కానీ టిఫిన్ చేయలేదు, అతను నీకు లక్షలా ఇచ్చాడు. చూసుకో, సేమ్ మిస్టేక్ రిపీట్ చేయకు. అర్థం కాలా? సుధీర్ దగ్గర కూడా తీసుకునేదే కదా, వాడిప్పుడు అలానే ఇచ్చాడు. మళ్ళీ వీడు రేపు వచ్చి లవ్ అది ఇది అన్నాడు అనుకో, నువ్వు లేదన్నావు అనుకో, అప్పుడు నీ సిచ్యువేషన్ ఏంటో నీకే వదిలేస్తాను. అలా ఎలా చెప్పగలుగుతామే? సుధీర్ విషయంలో ఎక్స్పెక్ట్ చేసామా ఇది? ఒక అబ్బాయి ఒక అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకున్నాడు అనుకో, వాడు ఇంటెలిజెంట్ అనో తోపనో అంటారు. అదే ఒక అమ్మాయి ఒక అబ్బాయి దగ్గర డబ్బులు తీసుకుందనుకో, అవసరానికి వాడుకుందని అంటారు. అయినా అలా ఎలా ఆలోచించకుండా చేసావే? మిథునా, ఏం ఆలోచిస్తున్నావు? నీ మీద ఖచ్చితంగా వాడికి ఇంట్రెస్ట్ ఉంది, అందుకే ఇదంతా చేస్తున్నాడు. మళ్ళీ కాంప్లికేట్ చేసుకోకు. పోనీ ఒకటి చెప్పు, వాడు ఎలాంటి వాడో నీకు తెలుసా? నీ దగ్గర ఆన్సర్ ఉంటే సరే, లేదంటే నువ్వే ఆలోచించుకో. అయినా అంత డబ్బులు అవసరం ఉంటే మీ డాడీని అడగచ్చు కదే, వీళ్ళని వాళ్ళని అడగడం ఎందుకు? హలో. హాయ్ మిథున, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి? నీ మీద ఖచ్చితంగా వాడికి ఇంట్రెస్ట్ ఉంది, అందుకే ఇదంతా చేస్తున్నాడు. హలో, అదే డిన్నర్కి ప్లాన్స్ ఏంటని. ఎందుకు? ఏం లేదు, అలా బయటకు వచ్చా, కలిసి ఎక్కడికైనా వెళ్దామని. లేదు, యూ క్యారీ ఆన్. అదేంటి? నీ దగ్గర తీసుకున్న మనీ కూడా నేను ఒక 1 వీక్లో ఇచ్చేస్తాను వరుణ్. హలో మిథున, హలో. కట్ చేసిందేంటి? మీ ఇంటి బయటే ఉన్నా. కింద ఏంటి? ఎందుకొచ్చా? అరే కూల్. కూల్ ఏంటి? అరే ఇప్పుడు నేనేమన్నాను, ఎందుకు నా మీద అరుస్తున్నావు? ఏంటిది? చూడు. ఇప్పుడు ఏంటి? డబ్బులు నేను ఎందుకు ఇచ్చానో నాకెలా తెలిసింది, అంతేనా? అంటే పాస్ట్లో. అసలు పాస్ట్ అంటే ఏంటి? పాస్ట్ అని రిపీట్ చేయమనలేదు, దాని మీనింగ్ అడిగాను. పాస్ట్ అంటే అయిపోయింది, ఇట్స్ డన్, అంతే కదా. అండ్ నాకెలా తెలిసిందంటే ఆ రోజు నా పక్కనే కదా నువ్వు మాట్లాడింది. అండ్ నీకే ఎందుకు ఇచ్చాను అని అంటే నీకు అవసరం ఉందనిపించింది, ఇచ్చాను. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే నా దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయి. ఇంకొకటి, ఆ మనీ నాకు ఎక్కడివి అని నువ్వు అడక్కు, నేను చెప్పను. నేను ఒకటి అడుగుతా, నిజంగా నాకు అవసరం ఉందనే కదా ఇచ్చావు డబ్బులు? నన్ను ఇంప్రెస్ చేయడానికో నా మీద ఇంట్రెస్ట్తోనో? ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా ఆ అమ్మాయి నీకు జాబ్ ఇప్పించింది, పార్క్లో పాపతో ఆడుకోవడానికి డబ్బులు ఇచ్చింది, అంతేనా అని అన్నాడు. ఒక రకంగా చూసుకుంటే మీరే నాకన్నా ఎక్కువ హెల్ప్ చేశారు. అంటే మీకు నా మీద లైకింగా? అలా ఏం లేదు. మరి నాకెందుకు చేశారంటే ఏమని చెప్తారు? ఆన్సర్ లేదు కదా. ఇంకొకటి అడగనా? అడుగు. అంటే ఇప్పుడు నా గురించి నీకేం తెలుసు? నేను ఎలాంటి అమ్మాయినంటే ఏం చెప్తావు? ఎందుకు?
ఊరికే అడుగుతున్నా మామూలుగా. ఇప్పుడు ఎలాంటి అమ్మాయి అని అంటే క్యారెక్టర్ గురించి చెప్పలేను, కానీ ఏం ఫీల్ అవుతున్నానో చెప్పగలను. ఓకే. నీలో ఏదో తెలియని పెయిన్ ఉంది. ఇక్కడ ఉండటం ఇష్టం లేదు, కానీ ఉంటున్నావు అంతే. జనరల్గా ఒరిజినాలిటీ వేరు, లోపల ఏదో ఉంది. ఇప్పుడు ఏదైనా వస్తువు రిపేర్ చేసిన తర్వాత పనిచేయడానికి టైం పడుతుంది. నువ్వు కూడా అదే ఫేజ్లో ఉన్నావు అనిపిస్తుంది. ఇదిగో లైఫ్లో కూడా ఇలానే ఆగిపోయావు. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మనం ఆగకూడదు, నడుస్తూనే ఉండాలి. పద. మన గురించి మనతో పరిచయం ఉన్న వాళ్ళు ఎవరన్నా చెప్తారు, కానీ మనకు కావాల్సింది అలాంటి వాళ్ళు కాదు. మన గురించి మనకు కూడా తెలియనివి చెప్పాలి, అలాంటి వాళ్ళు ఉండాలి. సంతోషపడండి, నేనున్నాను మీ లైఫ్లో, అంతే కదా. పదండి. పారాషూట్ అడ్వాన్స్డ్ ఆనియన్ హెయిర్ ఆయిల్ చాలా ఎక్స్పెన్సివ్ అని మీరు అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ వెరీ అఫోర్డబుల్. అండ్ మీరు అమెజాన్లో కూడా మంచి ఆఫర్స్ ఎప్పుడైనా అవైల్ చేసుకోవచ్చు.